నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. ప్రముఖ పుణ్యక్షేత్రాల పేరుతో శ్రీ గాయత్రి టూర్స్ ట్రావెల్స్ ఆఫర్స్. పలు ఆఫర్స్ పేరుతో కోట్లలో వసూలు. ఉప్పల్ కళ్యాణపురిలో శ్రీ గాయత్రి టూర్స్ ట్రావెల్స్ నిర్వహిస్తున్న భరత్ కుమార్ మనస సరోవరం ఇతర టూర్స్ పేరిట సోషల్ మీడియాలో భారీగా పబ్లిసిటీ చేసుకుంటూ గత 5 ఏళ్ల నుండి దాదాపు 15 కోట్లు వసూలు చేసిన శ్రీ గాయత్రి ట్రావెల్స్ నిర్వాహకుడు భరత్ కుమార్ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడుకు చెందిన యాత్రికుల వద్ద భారీగా వసూళ్లు అప్పుడు అంటూ గత 3 ఏళ్ల నుండి కరోనా పేరు చెప్పి తప్పించుకుంటున్న గాయత్రి ట్రావెల్స్ నిర్వాహకుడు తీసుకున్న డబ్బులు ఇవ్వకపోవటం, మాయమాటలు చెప్తూ రేపు మాపు టూర్ అంటూ బాధితులని మోసం చేసిన నిర్వాహకుడు ఒక్కొక్కరి నుండి 2 నుండి 3 లక్షల రూపాయలు వసూళ్లు. 500 మంది పైగా బాధితులు ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో నిర్వాహకుడు భరత్ కుమార్ శర్మని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన ఉప్పల్ పోలీసులు. భరత్ కుమార్ శర్మ కేసులండి. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంతమంది ఉన్నాం. ఎంతమంది ఉన్నామన్న సంగతి మాకు కూడా తెలియదు. యాక్చువల్లీ అతనికి యుఎస్ నుంచి కూడా చాలా మంది ఉన్నారు. మాకు తెలిసింది ఎలా అంటే అతని అసిస్టెంట్ ఏదో డబ్బులు ఎత్తుకుపోయాడు అనే నెపం వేసేద్దామని చూశాడు. ఆ అసిస్టెంట్ ఏంటంటే అమ్మ నువ్వు నా మీద వేస్తావా అన్నట్టుగా అతను మా అందరినీ కలిపి ఒక గ్రూప్ చేశాడు. అక్కడ ఆఫీస్ నుంచి డేటా తీసుకొచ్చుకొని అతను గ్రూప్ చేశాడు. గ్రూప్ చేయడం వల్లే మేము ఇంతమంది ఉన్నామని తెలిసింది. లేకపోతే మాకు ఎంతమంది ఉన్నారు ఏంటి ఏ డీటెయిల్స్ లేవు. ఎవరి కాలనీ ఇండివిజువల్ గా టోటల్ గా 500 మంది ఉన్నామండి. మినిమం గా మాకు తెలిసి 500 మంది ఉన్నాం. అమౌంట్ కూడా 15 కోట్ల వరకు ఉంది. బెంగళూరు నుంచే మేము ఒక 13